ఇటీవలి కాలంలో చిత్రం టైటిల్ ద్వారా, టీజర్ ద్వారా, పోస్టర్స్ ద్వారా రిలీజ్కు ముందే పెను సంచలనం సృష్టించిన చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ. కాగా ఈ చిత్రం షూటింగ్ ఇప్పటి వరకు కేవలం 50% మాత్రమే కంప్లీట్ అయింది. మరో ప్రక్క ఈ చిత్రం రిలీజ్ డేట్ను సెప్టెంబర్ 27గా లాక్ చేశారు చిత్ర నిర్మాత డివివి దానయ్య. అయితే ప్రస్తుతం ఎలక్షన్ సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. మరో ప్రక్క జనసేన పార్టీ టీడీపీతో పొత్తులో ఉంది. పొత్తు ధర్మంలో భాగంగా పవర్ షేరింగ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ అనంతరం మొదటి విడతగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఓజీ పెండింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపించలేదు. కాగా నిర్మాత డివివి దానయ్య గారు ఓజీ బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ షెడ్యూల్ని ప్రకటించి మళ్ళీ మరొక్కసారి సంచలనం సృష్టించారు. ఆయన చెప్పిన ప్రకారం ఓజీ బ్యాలెన్స్ పార్ట్ షూట్ ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది. మనకు ఉన్న అంతర్గత సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఏప్రిల్ 3వ వారంలో జరగనున్నాయి. ఎలక్షన్స్ ముగిసిన అనంతరం వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సెట్స్లో జాయిన్ అవుతారు. ఆయన బ్యాలెన్స్ పార్ట్ 20 రోజుల పాటు ఉంటుంది. అంటే మే 30 లోపులో కొత్త గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యే లోపులోనే పవన్ కళ్యాణ్ గారి ఓజీ బ్యాలెన్స్ షూట్ ముగుస్తుంది. ఇన్ షార్ట్, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టే లోపులోనే ఓజీ బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేస్తారన్నమాట.